అందరికీ నమస్తే. గెలిచిన విద్యార్థి వీరులు, మురిసిన భరతమాత. చాలా ఏళ్ల తర్వాత భారతదేశంలో ఒక కఠినమైన, ఎవరికి అర్థం గాని, అన్ని చేసినట్టే చెప్పుకుంటూ చెప్పేదేమో నీతులు, చేసేదేమో మొత్తం లూటి. ఇలాంటి ప్రభుత్వాన్ని సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఇలా 12 ఏళ్ళైనా 24 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నాడు. ఒక్క వ్యవస్థను కూడా సక్రమంగా నిర్వహించలేక, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా జీఎస్టీలు పెంచి, పన్నులు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి, అదానీ అంబానీల ఆస్తులు పెంచి ఈ దేశానికి అనేక రకాలుగా గుడ్డలు పెట్టులాగా తయారైనటువంటి సంస్కరణ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇన్నాళ్లుగా గాంధీ కుటుంబం పైన బురదలతో పబ్బం గడుపుకుంటూ వచ్చి దేశభక్తి పేరు మీద, హిందూ ముస్లింల పేరు మీద పబ్బం గడుపుకున్న నరేంద్ర మోడీ ఎవరికి అదరలేదు, బెదరలేదు. నరేంద్ర మోడీది అతి కఠినమైన డేంజరస్ హృదయం. ఆయన ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ప్రపంచ చరిత్రలో ప్రెస్ మీట్ పెట్టని ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ. ఎందుకు పెట్టాడంటే దొరికిపోతా అని పెట్టాడు. ఇంకా అనేక అబద్ధాలు మాట్లాడుతూ, చదువురాని వీళ్ళంతా పరీక్ష పే చర్చ అంటూ, మనకి బాత్ అంటూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా ఎన్ని దౌర్జన్యమైన డేంజరస్ పనులు జరిగినా పట్టించుకొని ప్రధాని ఈ దేశంలో ఉన్నాడు. మణిపూర్ మానవ హోమం జరిగిన, మారణ హోమం అంటే అది మామూలు మారణ హోమం కాదు. ఇలా రజ్లింగ్ మహిళలు మా మానాలు, మా ప్రాణాలకు ఇబ్బందికరం ఉందంటే పట్టించుకున్నటువంటి ప్రధాని. ఈ దేశంలో ఉద్యోగం లేదు, నిరుద్యోగులు అన్నమో రామచంద్ర అంటే పట్టించుకుని ప్రధాని. రైతులు నల్ల చట్టాలను నిరసించినప్పుడు పట్టించుకొని ప్రధాని. ఈ దేశంలో అవినీతి పెరిగిపోతూ ఉంటే ప్రాజెక్టులన్నీ, వాళ్ళు వేసేటువంటి రోడ్లు నాసిరకమైన రోడ్లని ఎంత సోషల్ మీడియాలో మొత్తుకున్నా పట్టించుకొని ఒక కఠిన హృదయం కలిగినటువంటి, ప్రపంచ దేశాలు తిరుగుతూ టైం పాస్ చేస్తున్నటువంటి ప్రధాని ఈ దేశంలో ఉంటే ఎవరు మాట్లాడినా మాట్లాడరు. కానీ ఇలా భారత మాత గర్వపడ్డది, భారత మాత సంతోషపడ్డది, భారత మాత ఆనందపడ్డది. ఎస్, పిల్లలు, చదువుకున్న పిల్లలు భారత రాజ్యాంగాన్ని చదివినటువంటి వీరులు నా దేశంలో ఉన్నారని చెప్పి భారత నలుమూలలో ఉన్నటువంటి భారత మాత అంటే భారతదేశంలో ఉన్నటువంటి సగటు భారతీయులంతా సంబరపడ్డారు. ఈ దేశంలో పోరాట యోధులు పుట్టారు. ఆనాడు ఎప్పుడో సిపాయిల తిరుగుబాటు చూసినాం, యుద్ధాలు చదివినాం, అనేక పోరాటాలు చూసినాం, భారత స్వాతంత్ర సమరయోధం చూసినాం. కానీ రక్తమోడినటువంటి ఢిల్లీ వీధులు, జంతర్ మంతర్లో రక్తాన్ని తర్పణం చేసి ఎదురు తిరిగి మహిళలు, అసలు ముఖ్యంగా ద స్టూడెంట్స్, మహిళా నిరుద్యోగులు, మహిళా విద్యార్థినులు చేసినటువంటి ఒక ఎదురు తిరిగినటువంటి తీరు సింహాలకు, పులులకు ఎక్కడ కూడా తీసిపోలేదు. ముంబైలో అయితే, బీహార్లోనైతేనే, మహారాష్ట్ర ఎక్కడైనా సరే డైరెక్ట్ ఒక మహిళ పోయి పోలీస్ వ్యాన్ ఒక చేయితో ఆపేసి సంపిదనం చంపండి, నా పైకి వెళ్ళిపోవన్నటువంటి వీర వనితలు చూసిన తర్వాత ఈ దేశంలో నాలెడ్జి పుంకాలుగా ఉన్నది, ధైర్యం టన్నులుగా ఉన్నది, ఎవరినైనా ఎదిరించే సత్తా ఉన్నదని నిరూపించినటువంటి భరతమాత ముద్దు బిడ్డలు ప్రపంచ దేశాలనే ఇలా అభ్రపరిచిర్రు. కఠిన హృదయుడైనటువంటి నరేంద్ర మోడీకి జలకిచ్చిర్రు, నరేంద్ర మోడీని వణికిచ్చిర్రు. నిద్రలు లేచి అదురుకొని మధ్యరాత్రి వీడియో పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాక్రోచ్చులు ఈ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సైతం వణికించిర్రు. గవర్నమెంట్నే ఎంతో పవర్ఫుల్ ప్రధాని అనుకుంటే నైట్ నిద్రపోని రాత్రులు నరేంద్ర మోడీకి చూపించి జగ్గుమని మంచం మీదకి వెళ్ళి లేచే పరిస్థితిని క్రియేట్ చేయడానికి ఏంటంటే వీరత్వం, సాహసం, త్యాగం, పోరాటం, తెలివితేటలు, ధైర్యం, తెలివైన మాటలు. ఇవాళ సోషల్ మీడియా టోటల్ మెజార్టీ మీడియా, ఇవాళ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మెజార్టీ ఏదైతే గోధి మీడియా కావడం వల్ల గోధుమ మీడియాను చంపేసిరు. బోధి మీడియాను ఆల్రెడీ బొందబెట్టినంత పని చేసిరు. ఎంత పని అంటే అనేక జబ్బులకు ఒకే ట్రీట్మెంట్. జంతర్ మంతర్ నుండి రక్తము చిందించి ఎదురు తిరిగినటువంటి పోరాట యోధులను చూసి భరతమాత గర్వపడుతుంది. రియల్లీ whole India is feeling very happy today because the students, the youngsters, those who have the sound mind in a sound body అన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో వాళ్ళని చూసి భరతమాత గర్వపడుతూ ఉంది. భారతదేశంలో ఉన్న నలుమూలల్లో ఉన్నటువంటి పేద కుటుంబాల నుంచి, అనేక ఇబ్బందుల నుంచి ఉన్న వాళ్ళందరికీ ఒక ధైర్యం వచ్చింది. పోరాట యోధులు మన దేశంలో ఉన్నారు, భవిష్యత్తుకు డోకా లేదు, భారతదేశం భవిష్యత్తులో పక్కా బాగుపడుతుందన్నటువంటి ధైర్యానికి వచ్చారు. నిజంగా నేను కూడా ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. నిజంగా ఒక సినిమాలు వదిలిపెట్టారు, సినిమా థియేటర్లు బంద్ అయిపోయినాయి, మొత్తం ఫోన్లల్లో నెట్ వేసుకొని మరి వీడియోలు చూసినటువంటి భారతదేశం ఒకటే కాదు, ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వీరులు చూసి గర్వపడుతూ ఉంది, సంతోషపడుతూ ఉంది, ఆనందపడుతూ ఉంది, సంబరాలు చేసుకుంటూ ఉంది. అల్టిమేట్ ప్రభుత్వాలు, విద్యార్థులు తలుచుకుంటే ఈ దేశంలో ఎలాంటి వ్యక్తినైనా
కూల్చి కుప్పగూలుస్తుందని చెప్పి నిరూపించినటువంటి తీరు, దానికి సందర్భంలో రాహుల్ గాంధీ వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడం, రాహుల్ గాంధీ వాళ్ళ యొక్క నిరాహార దీక్షలో కూర్చోవడం, రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఇంటి ముందల ధర్నా చేయడం, రాహుల్ గాంధీ అరెస్ట్ కావడం, ఇవన్నీ 3 రోజుల్లో ఒక ఉప్పెనలాగా తయారై నరేంద్ర మోడీకి నిద్రలేని రాత్రులు చేసినటువంటి ఈ వీరులకందరికీ సల్యూట్. ఏవిఎం ఛానల్ నుంచి హృదయపూర్వమైన జై భీములు తెలియజేసుకుంటూ లవ్లీ అండ్ పవర్ఫుల్ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ ఐఎమ్ సల్యూటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.